ఎండాకాలం మొదలైందంటే భూగర్భ జలాలే ప్రధాన ఆందోళన. గత ఏడాది జనవరిలో భూగర్భ జలమట్టం 7.46 మీటర్లుగా నమోదవగా ఈ ఏడాది జనవరిలో అది 6.28 మీటర్లకు చేరింది. అంటే సగటున 1.18 మీటర్ల మెరుగుదల కనిపించిందంది అధికారుల లెక్క. ఈ లెక్కలు భవిష్యత్తు భయాలను తుడిచి వేయలేకపోతున్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. కుక్కట్పల్లి, కుత్బులాపూర్, షేర్లింగంపల్లి, మణికొండ, బాచ్పల్లి, దుండిగల్ ప్రాంతాల్లో భూగర్భ జలాలు 15 నుంచి 20 మీటర్ల లోతుకు పడిపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. నగరం విస్తరిస్తున్న కొద్దీ నీటి వనరులు తగ్గిపోతున్నాయన్న ఆందోళన పెరుగుతోంది. వికారాబాద్ జిల్లాలో భూగర్భ జలాల పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. అక్కడ భూగర్భ జలాలు 9.8 మీటర్ల లోతుకు చేరినట్లు అధికారులు వెల్లడించారు. 10 మీటర్ల కంటే లోతు పోతే అక్కడ వాటర్ లెవెల్ తగ్గేదానికి అవకాశం ఉంది. బోర్ల మీద ఒత్తిడి పడే అవకాశం ఉంది. 10 మీటర్ల కంటే పైన ఉన్నాయి మనకు, కనుక అవకాశం 10 మీటర్ల పైన ఉంటే ఏం కాదు. 10 మీటర్ల లోపల ఉంటే 1 మీటర్ పోతే కొద్దిగా పార్షియలీ ఎఫెక్ట్ కావచ్చు. 15 మీటర్ల వరకు పార్షియలీ ఉంటుంది. తర్వాత 20 మీటర్ల పైన పడితే అది 100% దాకా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. వర్షాలు పడుతున్నా భూగర్భ జలాలు ఆశించిన స్థాయిలో పెరగకపోవడానికి ప్రధాన కారణం కాంక్రీట్ జంగల్గా మారడమే. వర్షం కురిసిన టైంలో నీరు ఇంకేందుకు అవకాశం లేకపోవడంతోనే ఇలాంటి పరిస్థితులు వచ్చాయంటున్నారు అధికారులు. ఇంకుడు గుంతలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. నేలలోకి వెళ్లాల్సిన తాగునీటి అవసరాల కోసం అవసరమైనంత తవ్వకాలు సరిపోకుండా అవసరానికి మించి బోర్లు వేయడమే ఈ సంక్షోభానికి ప్రధాన కారణమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికైనా హైరైజ్ భవనాలకు అనుమతులు ఇస్తున్నప్పుడు తప్పనిసరిగా వర్షపు నీటి నిల్వ, ఇంకుడు గుంతలు, రీఛార్జ్ వ్యవస్థలు అమలు చేయాలంటున్నారు పర్యావరణవేత్తలు. ట్యాప్ కనెక్షన్ కావాలంటే మీ ఇంటిలో ఇంకుడు గుంత ఉందా అది చూపించండి అంటున్నారు. ప్రభుత్వం ఏం చేసింది, సుమారుగా ఒక 10-12 సంవత్సరాల క్రితం అనుకుంటాను, ఇంకుడు గుంతలు మీరు సైంటిఫిక్గా తవ్వలేరు, మేమే తవ్వుతామని చెప్పి ప్రజల నుంచి ఎవరైనా కానీ ఇంటి పర్మిషన్కి వచ్చినప్పుడు ఇంకుడు గుంత కానీ 10-12 వేల రూపాయలు కలెక్ట్ చేసినారు. అట్లా ఇప్పుడు 100 కోట్ల పైన అక్కడ ఆ జిహెచ్ఎంసీలో వాటర్ బోర్డులో ఉన్నాయి. అవి ఎటుపోయినాయో కూడా తెలియదు. ప్రజలను చేయనియరు. ప్రజల నుంచి డబ్బు తీసుకొని జిహెచ్ఎంసీ వాటర్ బోర్డు వాళ్ళు మరి ఏం చేస్తున్నారో కూడా తెలియదు. నేలలో దాచుకోవాల్సిన నీటిని నిర్దాక్షిణ్యంగా వెలికితీసి రానున్న రోజుల్లో నగరం నీటి కోసం విలవిలలాడక తప్పదన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి గణాంకాలు కొంత ఊరటనిస్తున్నా భవిష్యత్తు మాత్రం గట్టిగానే హెచ్చరిస్తోంది. ఇప్పటికైనా భూగర్భ జలాల సంరక్షణపై కఠిన చర్యలు తీసుకోకపోతే హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాలు తీవ్ర నీటి కష్టాల్లో చిక్కుకునే ప్రమాదం ఉందన్నది నిపుణుల హెచ్చరిక.